ఒక ఒపీనియన్ తను చెప్పడం కూడా చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. ఏం చెప్పారంటే, హలో అధ్యక్ష, నమస్తే అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు తన అభిప్రాయాన్ని చెప్పారు అధ్యక్ష. ఏమాత్రం ఎవిడెన్స్ ఉన్నా కూడా, ఏమాత్రం అనుమానం ఉన్నా కూడా నా దృష్టి కనుక తీసుకొని వస్తే నేను జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తానని చెప్పడం చాలా సంతోషించదగింది. సో తప్పకుండా కూడా మేమంతా కూడా దానికి ఆయన మాటకి ఏకీభవిస్తా ఉన్నాం. అయితే అధ్యక్ష, నేను ఈ పరంగా 2 పాయింట్స్ మీ దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష. ఒకటి, 17 మంది వైస్ ఛాన్సలర్స్ ఒక్కసారిగా ప్రభుత్వం మారి వెంటనే రాజీనామాలు చేశారు అనగానే అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష. వినండి, ఒక్క మాట కంప్లీట్ అధ్యక్ష. నేను ఎవిడెన్సెస్ ఇస్తున్నాను అధ్యక్ష. సార్ నేను ఎవిడెన్స్ మీరు అడిగారు సార్, నన్ను ఎవిడెన్సెస్ చెప్పనివ్వండి సార్. ఆ పదం పూర్తవును ఉండే అనగానే మీరు ఎందుకు అబ్జెక్ట్ చేస్తారు సార్? ఒకటి సార్, ఎవిడెన్సెస్ కనుక ఉంటే నేను ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తానని చెప్పి గౌరవ మంత్రి వారు చెప్పడం మేము స్వాగతిస్తా ఉన్నాం అధ్యక్ష. డెఫినెట్ గా స్వాగతిస్తున్నాం. దీనికి సంబంధించి 2 పాయింట్సే చెప్తాను అధ్యక్ష. ఒకటి, ఏకంగా 17 మంది వైస్ ఛాన్సలర్స్ ఒకేసారి రాజీనామా చేశారన్నప్పుడే ప్రభుత్వం ఎందుకు ఇంతమంది చేస్తా ఉన్నారు అని వెంటనే ఎంక్వైరీ వేసుకుని ఉండాలి అధ్యక్ష. లేదు. రెండో పాయింట్, హిందూ పేపర్తో సహా అన్ని పేపర్లలో కూడా బెదిరింపులు తట్టుకోలేక వైస్ ఛాన్సలర్స్ రాజీనామా, అలానే పలువురు వైస్ ఛాన్సలర్స్ రాజీనామా. ఇంకా మీరు ఎందుకు హిందూ పేపర్లో వచ్చి న్యూస్ మీకు పంపిస్తాను అధ్యక్ష. ఇప్పుడు హిందూ పేపర్లో లేదా దిశ, ఇప్పుడు ఇది చాలా పెద్ద విషయం అధ్యక్ష. ఎందుకంటే వైస్ ఛాన్సలర్లు, యూనివర్సిటీస్ అన్నది ఎడ్యుకేషన్ సిస్టమ్ కి సంబంధించినటువంటి ఒక పెద్ద అత్యున్నతమైనటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థనే మనం కనుక డిస్టర్బ్ చేస్తే రాబోయే రోజుల్లో ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతుంది. అందుకే మేము మీకు ఎవిడెన్సెస్ ఇస్తున్నాం. ఇంకొక ప్రధానమైన పాయింట్ ఒక్కటి చెప్తాను అధ్యక్ష. ఈ 17 మంది వైస్ ఛాన్సలర్స్ అయిపోయింది అధ్యక్ష. 17 మంది వైస్ ఛాన్సలర్ చేసిన రిజిగ్నేషన్స్ లో ఏముందో మీరు ఒక్కసారి గమనిస్తే అధ్యక్ష ఈ చిన్న మాట వినండి అధ్యక్ష. వాళ్ళు చేసినటువంటి రిజిగ్నేషన్ లెటర్ లో ది ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని మెన్షన్ చేసి రిజైన్ చేశారు అధ్యక్ష. ఈ ఒక్క పదం కనుక మీరు కనుక ఆలోచిస్తే ఏ విధంగా కూర్చోండి. అయిపోయింది. Reply for Education Minister. Reply for Education Minister. Reply for Education Minister. Please కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ఓకే కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి. అయిపోయింది. కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి. ఇక అయింది. కూర్చోండి. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే పంపించండి. మినిస్టర్ గారు ఒక్క నిమిషం. 1 minute. థ్యాంక్ యూ సార్. కూర్చోండి. మీరు అయిపోయింది. మీ టైం అయిపోయింది. కూర్చోండి. మీరు ఏం మాట్లాడినా కుదరదు. కూర్చోండి చంద్రశేఖర్ రెడ్డి గారు. మీరు కూర్చోమన్నప్పుడు కూర్చోవాలి. ఇంకా అయిపోయింది. మీకు ఇచ్చిన టైం క్లోజ్. కూర్చోండి. ఇంకా మీరు ఏం చెప్పినా అది రికార్డు కాదు. మీరేం చెప్పినా రికార్డు కాదు. కూర్చోండి. మీరు కూర్చోవాలి. చంద్రశేఖర్ రెడ్డి గారు. నా మీరు ఇవ్వండి. పంపించండి. నా ఎల్ఓపి గారు కూర్చోండి. నా ఎల్ఓపి గారు కూర్చోండి. ఇంకా మీరు కూర్చోండి. అధ్యక్ష, రాంభూపాల్ రెడ్డి గారు కూర్చోండి. రాంభూపాల్ రెడ్డి గారిని కూర్చోమని ముందు. రాంభూపాల్ రెడ్డి గారు
కూర్చోండి 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 రాంగోపాల్ రెడ్డి గారు రాంగోపాల్ రెడ్డి గారు ఆయన చేసిన ఫోన్ చేసిన తర్వాత రిజగ్నేషన్ చేశారు. రిజగ్నేషన్స్ లో మెన్షన్ చేశారు ఫ్రమ్ ది ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్. ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి కూర్చోవాలి దయచేసి కూర్చోండి 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 చంద్రశేఖర్ రెడ్డి గారు నా 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 ఇది మంచి పద్ధతి కాదు. మీరు కూర్చోండి. అరే కూర్చోమంటే మీరు చెప్పేది ఇంకా ఏమీ రికార్డు కాదు. మీరు ఎవరు చెప్పేది ఇక్కడ రికార్డు కాదు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కూర్చోమనండి కూర్చోమని మీ వాళ్ళందరూ కూర్చోమనండి సార్. మీరు మీ వాళ్ళందరూ కూర్చుంటే మీరు మాట్లాడండి. నా కూర్చోండి కూర్చోండి. ఎల్ఓపి గారు మీరు మాట్లాడతారా? మీరు మాట్లాడితే మీ వాళ్ళందరూ కూర్చోమనండి. దయచేసి కూర్చోండి. ఇంతకుముందు మీరు బ్రేక్ ఇవ్వక ముందు జరిగిన డిస్కషన్లో గౌరవ మంత్రి గారు ఒక విషయం అడిగారు. ఏం విషయం అడిగారు? ఏదైనా రుజువు ఉంటే చెప్పండి, నేను ఎంక్వైరీ చేస్తాను, దాని మీద చెప్తాను. ఇప్పుడు సభ్యుడు క్లియర్ కట్గా ఎవరైతే బీసీలు రాజీనామా చేశారో రాజీనామా చేసిన లేఖల్లోనే ఓరల్గా మాకు వచ్చి అధికారం నుంచి మాకు ఫోన్ వచ్చింది, స్టూడెంట్స్ అధికారం నుంచి, ఆ ఫోన్ నేపథ్యంలో నేను రాజీనామా చేస్తున్నాను మమ్మల్ని అడిగారని చెప్పి వాళ్ళే రాశారు. రాసినట్టుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని ఆయన చెప్తున్నారు. సో కాబట్టి ఈ ఆధారం మీద ఏంటి ఎంక్వైరీ? మీకు చచ్చుతుంటే లోకేష్ అధ్యక్ష అయిందన్నమాట. ఇప్పుడు ఎవరు రాజీనామా చేయించమన్నారు, ఎవరు చేయమన్నారు అనేది, ఎవరు ఫోన్ చేశారు అనేది వాళ్ళు ఇప్పుడు ఒకరేమో పలానా వ్యక్తి చెప్పారు, ఒక ఐఏఎస్ అధికారి పేరు చెప్పారు, ఒకరేమో యాప్షీ నుంచి ఎవరో ఫోన్ చేశారు. నాకు తెలిసిన వరకు మేము ఎవరో ఫోన్ చేయలేదు అధ్యక్ష. ఆ వివరాలు ఇవ్వనండి, విల్ టేక్ యాక్షన్ అని నేను ఆల్రెడీ చెప్పాను. వీఆర్ రెడీ టు టేక్ యాక్షన్. థ్యాంక్ యూ. వివరాలు ఇవ్వండి. సింపుల్. మేము అడుగుతుంది ఎంక్వైరీ అడుగుతున్నాం, ఇవ్వండి. మీరు యాక్షన్స్ కూడా కోట త్రిమూర్తులు గారు మా సభ్యులు మేము హామీ ఇచ్చింది. కూర్చొని కోట త్రిమూర్తులు గారు ఒక మాట అన్నారు, ఎంక్వైరీ చేస్తాను, నేను టేక్ యాక్షన్. అంతే, అదే కదా యాక్షన్. ఎంక్వైరీ కదా. అరే ఎంక్వైరీ చేస్తానన్నా కదా. ఎంక్వైరీ తెలుగులో విచారణ కావాలా, ఎంక్వైరీ కావాలా? రెండు ఒకటే సార్. బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. మంత్రి గారు క్లారిటీ అడుగుతున్నారు. మంత్రి గారు క్లారిటీ అడుగుతున్నారు. ఏమని? ఎంక్వైరీ కావాలా విచారణ కావాలా అంటాడు. ఎంక్వైరీ విచారణ రెండు ఒకటే. ఎంక్వైరీ అని చెప్పి ఇంగ్లీషు, విచారణ వచ్చి మాకు తెలిసిన తెలుగు. డిపార్ట్మెంట్ ఎంక్వైరా, జ్యుడిషియల్ ఎంక్వైరా? వారు ఏ ఎంక్వైరీ, మేమైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి, లేదు ఏ ఎంక్వైరీ అయితే పర్వాలేదు. ఆయన ఏ ఎంక్వైరీ? ఎంక్వైరీ ఏంటి ఇక్కడ డిస్కషన్? ఎంక్వైరీ ఏంటి? మీరు ఎంక్వైరీ చెప్పండి. అంగీకరించి ఎంక్వైరీకి చెప్పారుగా. చెప్పండి 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 ఇవ్వమనండి. చెప్పండి. తప్పనిసరిగా ఎంక్వైరీ 2019 నుంచి 24 వరకు జరిగింది ఏంటి? 24 ఏం జరిగింది మొత్తం ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తాను. ఓకే సార్. అరే ఎందుకు భయపడుతున్నారు? ఎందుకో బ్రదర్, ఎందుకు భయపడుతున్నారు? అధ్యక్ష నేనేం చెప్పా? అధ్యక్ష నేనేం చెప్పాను? ఒక నిమిషం అనిత గారు, ఒక నిమిషం. నేను నా స్పీచ్ లో కూడా మీరు రికార్డులు తీయండి. నేను గతంలో కూడా నేను ఇచ్చిన హామీ ఏంటంటే, ఇది ఇప్పుడే ఒక గంట ముందర చెప్పింది ఏంటంటే,
ఆధారాలు ఉంటే ఇవ్వండి, ఎవరు చేశారు ఏంటనేది. ఇప్పుడు రాజీనామా లేఖ కూడా అన్నారు కదా, వీళ్ళకి నేను చేసి దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేయాలా, విచారణ చేయాలా, అది వీడు నంబర్ 1. నంబర్ 2, నేను స్పీచ్ లో కూడా చెప్పాను అధ్యక్ష, 19 నుంచి 24 వరకు జరిగిన అవకతవకల పైన కూడా తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం. దట్స్ ఆల్ ఐమ్ ట్రైయింగ్ టు సే అధ్యక్ష. ప్రభుత్వంలో మేము అడుగుతుంది నిర్దిష్టంగా ఏదైతే 17 మంది ఈసీని రాజీనామా చేశారో ఆ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన ఇచ్చిన భాష ఏంటంటే వాళ్ళు బెదిరించి రాజీనామా చేయించారు అన్నాం. అంటే మంత్రి గారు ఏమన్నారంటే మేము బెదిరించలేదు, మేము బెదిరించలేదు, అలాంటి ఆధారాలు ఏముంటే చూపెట్టండి అని చెప్పి మంత్రి అన్నారు. దానికి మళ్ళీ సభ్యులు ఏం చెప్తున్నామంటే ఆయన కానీ ఆయన తరఫున మిగతా వాళ్ళు కానీ ఏం చెప్తున్నామంటే ఈ లేఖలోనే ఎవరైతే రాజీనామా చేశారో రాజీనామా చేసిన వ్యక్తులు లేఖల్లోనే మాకు ఫారల్ గా గొప్ప ఆఫీస్ నుంచి లేదా ఒక ఐఏఎస్ ఆఫీసరు లేకపోతే ఒక ఈలు మాకు చెప్తే మేము రాజీనామా చేశామని లేఖలో రాశారు, ఇది వాస్తవం అని చెప్తున్నాం. దాన్ని ఎంక్వైరీ చేయండి. అది దాంతో పాటు ఒక విషయం సార్ అధ్యక్ష, దాంతో మళ్ళీ మంత్రి మళ్ళీ ఇంకోటి కోడికి రెవెన్యూ కాదు, ఇది కాదు 14 నుంచి ఇది 19 నుంచి కూడా చేస్తామా? మాకే అభ్యంతరం లేదు. 14 నుంచి చేయండి. ఈ రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి చేయండి. తప్పే ఉంది, నష్టమేది మాకే లేదు. అంతా ప్రభుత్వం మీ దగ్గర ఉంది కదా, ఇన్ఫర్మేషన్ అంతా వేయండి. వాస్తవాలు ఏంటో ప్రజలు తెలిస్తే ప్రజలు చూస్తారు, వింటారు, నిజాలు తెలుసుకుంటారు. వాస్తవాలు తెలిస్తాయి. మా తగ్గుడు ఆపాదిస్తుంది, వాళ్ళు బెదిరించి చేశారనేది ఇక్కడ సబ్జెక్టు కాదు. చెప్పనండి మంత్రి మీరేం చెప్తారా అధ్యక్ష? ప్లీజ్ అధ్యక్ష, నేను చాలా చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి. అయిపోయింది లేదా అధ్యక్ష? నేను చెప్పింది అదే అధ్యక్ష. ఇంకా ముందుకు లేదు, వెనక కూర్చోండి. అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. మీరు చెప్పండి, దీని మీద నుండి చెప్పండి, అది కూర్చోండి. నేను అదే చెప్పాను, ఇంకా లేదు ఆధారాలు మీకు ఇస్తారు, మేము టేకప్ చేస్తాను ఎంక్వైరీ అని చెప్పాను. ఐఎమ్ కమిటింగ్ టు ఇట్. కూర్చోండి. కమిటెడ్ టు దట్ ఎంక్వైరీ. నో ప్రాబ్లం సార్, విల్ టేక్ యాక్షన్. కూర్చోండి. సాక్షి పత్రిక తీసుకొస్తే ఆధారాలు మీకు అధ్యక్ష, ఎంక్వైరీ ఏమైనా కాంతిరానా టాటానో పిఎస్ అడగండి అధ్యక్ష. కాగితమన్నారు ఇవాళ జరిగిన డెలిబ్రేషనే. ఒక్క నిమిషం సార్, డెలిబ్రేషన్ తాలూకా రికార్డే దాన్ని ఎంక్వైరీ అయింది. అంతేగాని మళ్ళీ మీరు సార్ కాగితాలు ఒక్క నిమిషం, మీరు రాజీనామా లేఖలు పట్టుకొచ్చారు, ఉన్నాయా మీ దగ్గర కాపీ? సార్ నా దగ్గర లేదు సార్, నేను తెప్పించుకోవాలి కదా డిపార్ట్మెంట్. లెట్ మీ గెట్ ఇట్ 1 సెకండ్. ఒక్క నిమిషం. బొత్స గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు లేఖలు మీ దగ్గర లేదంటున్నారు, లేఖలు ఏదో ఉందని మీరు అంటున్నారు. I'll put in front of the chairman. Let chairman take a decision. I have no problem. If prima facie evidence is there, we'll take a decision. I have no problem. Inquiry చేస్తారా భయ్ ఎవిడెన్స్ లేకుండా? ఏమి లేకపోయినా కేసులు పెట్టమంటారా? పెడతారు. ఏమి పెడతాను, ఏం కేసులు అయితే పెడతాం. మాట మీద నైజం లేదు. కూర్చోండి. సార్ మా నిరసన మీరు రికార్డ్ చేసుకోవాలి. ప్రభుత్వానికి రికార్డ్ చేసుకోవడం లేదు. ఏదైతే గవర్నర్ గారిని క్షమించి గవర్నర్ గారి శ్రమతో ఆయనతో వచ్చి ప్రసంగిప్పించారు. ఆయన శ్రమించి పాపం ఎంతో చేశారు. వ్యక్తిగతంగా ఆయనకి మా ధన్యవాదాలు. కానీ చెప్పినవన్నీ వాస్తవ దూరాలు అవన్నీ కూడా దాంతో పాటు ఇక్కడ జరుగుతున్న ఈ పరిణామాలు చూసిన తర్వాత చర్చొద్దు లేదు. ముందు మాట్లాడుతున్నారు, తర్వాత మాట్లాడతారు. ప్రభుత్వం మీరు నిరసనగా మీరు అధ్యక్ష మీకు చెప్తానే అధ్యక్ష, నా స్పీచ్ ఒకసారి రివైండ్ చేయండి. చేస్తాను తప్పగానే
ప్లీజ్ కూర్చో అధ్యక్ష. మంత్రి గారు రిప్లై అవునా అధ్యక్ష ఒక్క నిమిషం శ్వేత గారు ఒక్క నిమిషం సార్ ఇప్పుడు ఒకటే నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్న విషయం నేను గౌరవ సభ్యులకి నేను గతంలో చెప్పాను వాళ్ళు వాకౌట్ చేస్తారు అని నేను చెప్పాను కరెక్ట్ గా అదే జరిగింది అధ్యక్ష సెషన్లు మారితే స్క్రిప్ట్ ఇస్ వన్ అండ్ ద సేమ్ అధ్యక్ష వాళ్ళు వస్తారు వెళ్తారు ఇదే జరుగుతుంది అధ్యక్ష నేనేం చెప్పాను ఆధారాలతో సహా ఇవ్వండి ఐ విల్ టేక్ యాక్షన్ ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తాను నేను ఆదేశాలు జారీ చేస్తాను నా హామీ ఇచ్చాను ఏదో న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకొచ్చి అది ఇస్తే ఓకే చైర్మన్ గారికి ఇవ్వండి చైర్మన్ గారు మాకు చెప్తారు దీన్ని విల్ టేక్ యాక్షన్ అని చెప్పా ఎంక్వైరీ ఆర్ విచారణ రెండిట్లో ఏం కావాలో చేస్తారని చెప్పి బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్ అంటే కొంతమంది తెలుగు అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది ఇంగ్లీష్ అర్థమవుతుంది అన్నారు నేను క్లారిటీ ఇచ్చాను అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఇప్పుడు వాళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడేసి వాళ్ళు సత్య దూరం అంటే తప్పనే అబద్ధం అన్న పదం వాడకూడదు అధ్యక్ష కౌన్సిల్లో కానీ హౌస్లో కానీ సత్య దూరం మాటలు చెప్పేసి వాకౌట్ చేస్తాం నిజంగానే చాలా చాలా బాధాకరం అధ్యక్ష ఎందుకంటే వైస్ ఛాన్సలర్ డీటెయిల్స్ కూడా తెప్పించాను అధ్యక్ష గతంలో ఎవరు ఏం చేశారో మొత్తం ఐ వాంట్ టు డిస్కస్ ఇట్ అధ్యక్ష ఇప్పుడు ఈరోజు